హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. ఈరోజు లంచ్లోకి కాకరకాయ వేపుడు అనేది చేశాను. కాకరకాయ అనేది చేదుగా లేకుండా టేస్టీగా ఎలాగ చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ముందుగా నేను 6 కాకరకాయలను ఆల్రెడీ వాటర్లో క్లీన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తొక్కు అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు తొక్కు తీసిన కాకరకాయలని మళ్ళీ ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయని అనేది కట్ చేసుకుంటున్నానండి. మీరు వద్దనుకుంటే విత్తనాలు అనేది పక్కకు వేయచ్చును. మీరు ఇలా నిలువుగా కాకుండా హారిజాంటల్గా అయినా కాకరకాయని అనేది కట్ చేసుకోవచ్చును. అలాగే తాలింపు కోసం నేను కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ అనేది కట్ చేసుకున్నానండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఈ వేపుడు అనేది డైరెక్ట్గా తాలింపైన పెట్టుకొని చేసుకోవచ్చండి. లేదంటే కనుక కాకరకాయని నీళ్ళలో బాగా ఉడకపెట్టి తర్వాత తాలింపు అనేది వేసుకుంటే కనుక టేస్ట్ అనేది మరీ చేదుగా రాకుండా బాగా వస్తుంది. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయండి. సో ఇప్పుడు నేను మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని వేసి అందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని కాకరకాయ అనేది బాగా మగ్గనివ్వాలండి. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి కాకరకాయని కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను, టేస్ట్ అనేది మరీ చేదుగా లేకుండా ఉండడానికి. మీరు బెల్లం ప్లేస్లో చక్కెరైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మరీ చేదుగా తినలేకోకుంటే కొంచెం బెల్లం అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, కాకరకాయ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ మీరు పప్పుల పొడి యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఏం యాడ్ చేయడం లేదు. ఈ వేపుడు పప్పు కాంబినేషన్లో సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారా, టేస్టీగా కాకరకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది.